హలో అండి. నేను మీ అర్పిత వింటేజ్ వారాహి షాప్లో ఉన్నాము అండ్ మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఇంకో కొత్త విషయం చెప్తాం అనుకుంటున్నాను. కొత్తది కాదండి, చాలా పాతదే, కానీ అందరికీ తెలియకపోవడం మూలంగా కొత్తది అని చెప్పాల్సి వస్తుంది. ఏంటి అని అంటే, ఇంట్లో గంగ నీళ్ళు కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఇంట్లోనూ గంగ నీళ్ళు ఉండాలి. మనం దేవుడి దగ్గర ఇదివరకు ఒక చెంబు, ఆ చెంబుకి సీల్ అయిపోయిన ఒక చెంబు వచ్చి ఉండేది. అది మనం ఎప్పుడూ దేవుడి కూర్చోబెట్టి మనం దానికి పూజ చేసేవాళ్ళం. పూజ చేయడానికండి గంగ నీళ్ళు పెట్టుకునేది కాదు కదా. దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కదా. ఏంటి అని అంటే, ఇదివరకు రోజుల్లో ఇలాంటి తీర్థయాత్రలు చెయ్యాలి అని అంటే చాలా పెద్ద విషయం అన్నమాట. అదేంటి, ఎందుకు ఏవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్, ఇవన్నీ మూలంగా లైఫ్లో ఒకటేసారి మాత్రమే కాశీకి వెళ్ళి రాగలిగేవాళ్ళు. ఎందుకంటే నడుచుకుంటూ అంత దూరం పోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు చాలానే మనకి సాధకాలు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల అంటే వెళ్ళి రాగలుగుతున్నారు. ఇవన్నీ ఒక పాయింట్. రెండో పాయింట్, గంగ నీరు. గంగలో ఉండే బ్యాక్టీరియా ఎంత విశేషమైందంటే, ఆ గంగ నీళ్లు మనం తీసుకొచ్చి మన ఇంట్లో ఎన్నాళ్ళు పెట్టుకున్నా నీళ్లు పాడవండి. వేరే ఏ నదిలోంచి మన నీళ్లు తీసుకొచ్చినా ఆ బాటిల్లో కానీ ఆ ప్లాస్టిక్ దేంట్లో తెచ్చుకున్నా పాచిపడుతుంది కదా. అది గంగ నీళ్ళు మాత్రం ఎన్నాళ్ళు పోయినా పాచిపట్టదు. అదే దాంట్లో ఉన్న విశేషం. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన చెడు కానీ ఇంకోటి కానీ అన్నీ అందులో వేశారు. అలా వేసినా కూడా ప్రాపర్టీ చెడలేదండి. అదే గంగలో ఉన్న విశేషం అనమాట. గంగ అంత పవిత్రం అనే దానికి కారణం అదనమాట. మనకి వారణాసిలో మీకు తెలుసు, ఎన్నో రకాల చెడులు అందులోకి వెళ్ళినా అయినా కూడా మీరు అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటే మీరు ఏం చేసినా పాడవు. అందుకే మనకి చెంబులో నీళ్లు తెచ్చి దేవుడి దగ్గర ఎందుకు పెట్టేవాళ్ళు? ఆ దేవుడి దగ్గర పెట్టి గంగాదేవికి మనం పూజ చేస్తున్నాము అన్నట్టుగా మనం అక్కడ పువ్వు పెట్టి మనం పూజ చేసేవాళ్ళం. చివరి రోజుల్లో ప్రాణం పోయే ముందు ఆ చెంబుని పగలగొట్టి ఆ నీళ్లు పెద్దవాళ్ళకి తాగిచ్చేవాళ్ళు అనమాట. ఆ పోయే ప్రాణాన్ని తాగిచ్చేవాళ్ళు. అలా గంగ నీరు గనక తాగితే ఈ లోపల ఏదైతే చెడు ఉందో అంతా పోయి శివైక్యం పొందుతారు అన్నది మెయిన్ రీజన్. అందుకోసమని గంగ నీళ్ళు ఉండాలి. కానీ మరి అందరి ఇళ్లలోనూ అన్ని క్షణాల్లోనూ గంగ నీళ్ళు ఉండవు కదా. మరి అప్పుడు ఏం చేస్తారంటే, నల్లాలో నీళ్ళైనా సరే, మామూలు ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ వాటర్ నీళ్ళలైనా తీసి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటాం కదా. అట్లా అన్ని రకాల నదులని తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను అనే ఈ మంత్రంతో ఇది చేసి ఆ పువ్వు కానీ ఆకు కానీ మనం తిప్పుతాం. ఆ తిప్పినప్పుడు ఆ పవర్ అందులోకి వస్తుంది. గంగాదేవికి ఉన్నంత పవరు ఆ నల్ల నీళ్ళకు వస్తుందండి. ఆ దాంట్లో మీరు కర్పూరం వేయచ్చు, తులసాకు వేయచ్చు. ఇంకా అది పూర్తిగా పవిత్రమైనట్టే, పూర్తిగా గంగాజలమైనట్టే. ఆ గంగ నీళ్ళని కూడా మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అది గంగ నీళ్ళు సమయానికి లేని ఇంట్లో మాత్రం ఈ పని చేసుకోవచ్చండి. ఇది అసలు గంగ నీళ్ళు ఎందుకు వాడతారు? ఒకటి, పోయే ప్రాణానికి మనం ఆ నీళ్లు పోస్తే వాళ్ళకి ఉన్నత గతి చేరుతుంది అని. రెండోది, మనకి ఇల్లు పవిత్రం, మనం పవిత్రం అవ్వాలంటే కూడా గంగ నీళ్ళే వాడతాం కదా. మనం మామూలుగా బాత్రూంలోకి వెళ్ళొస్తాం, కాళ్ళు కడుక్కుంటాం, కానీ అన్ని సందర్భాల్లో మరి మన దైవనామ స్మరణ చెయ్యాలంటే అవ్వదు కదా. అప్పుడు మనం బాధపడతాం కదా. అప్పుడు నీళ్ళు ఇలా చదువుకొని పుండరీకాక్ష దానికి ఒక మంత్రం ఉందండి. అవన్నీ రావాల్సిన అవసరమే లేదు అందరికీ. పుండరీకాక్ష అని 3 సార్లు అనుకుంటే మీరు స్నానం చేసినంత ఫలితం మీకు వచ్చేస్తుంది. లేదు, ఇక్కడ పెట్టుకుని గంగా 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 అని చెవు దగ్గర అనుకున్నా మీకు ఆ దోషాలన్నీ పోతాయి అన్నమాట. సో గంగాదేవి యొక్క విశేషం చాలా ఎక్కువ. అది మీ ఇంట్లో లేనప్పుడు ఏం చెయ్యాలి అనేది చెప్పానండి. సో దీనివల్ల మీరు కూడా లబ్ధి పొందుతారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.